అనేక టెంపుల్స్‌కి మనం చాలా డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఇప్పుడు టెంపుల్స్‌కి డబ్బులు ఇన్వెస్ట్ చేసే బదులు ఎంతోమంది వృద్ధాశ్రమాలున్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. వాటికి డబ్బులు పెట్టొచ్చు కదా! టెంపుల్స్‌కే ఎందుకు పెట్టాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు ఎప్పుడైనా ఇదే ప్రశ్న ఎవరైనా మాల్ కడుతున్నప్పుడు వాళ్ళకెళ్ళి చెప్పారా? ఎందుకు ఇంత మాల్ కడుతున్నారండి? మీరు ఒక 3,000 4,000 మీ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడం కంటే చక్కగా అందరికి పేదలకు పంచేయొచ్చు కదా! అని మీరు ఎప్పుడైనా అన్నారా? లేదు లేదు. ఎవరైనా 1000 బడ్జెట్ మూవీ తీస్తుంటే ఒరేయ్ మేమందరం దేవాలయం దేవుడి దగ్గరికి ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది? ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే మన రోగాలు శరీరానికి ఉన్న రోగాలన్నీ హాస్పిటల్ తీసేస్తుంది. అవునా? అవును. తీయొచ్చు, తీయకపోవచ్చు. కానీ జేబైతే ఖాళీ అయిపోతుంది. అవును. కానీ ఆలయానికొచ్చినప్పుడు ఆలయము దీన్ని మనం సంస్కృతంలో అన్నామనుకోండి, తెలుగులో కూడా మందిరము అని అంటాం. అవును. అంతేనా? హాస్పిటల్ ఎలా అయితే మన శరీరానికి చికిత్స చేస్తుందో, మందిరం మన మనసుకి చికిత్స చేస్తుంది. ఓకే. మీరెప్పుడైనా మీ జీవితంలో ఏదైనా బాధల్లో ఉన్నా, లేదా ఏదైనా అనుభవం మీకు ఎప్పుడైనా ఉన్నదా? ఉందండి. ఉందా? అవును. మీకుందా పర్సనల్‌గా? అవును. దానికోసమే గుడి కావాలి. ఓకే. మందిరము అనంటే మనసుకి చికిత్స చేసే ఒక వ్యవస్థ. ఓకే. ఒక ఆలయం వల్ల ఇప్పుడు సపోజ్ అయోధ్యలో రామాలయం అనుకుందాం. అవును. కొన్ని కోట్ల డబ్బులు కట్టి ఆ అయోధ్య రామాలయం నిర్మాణం అయింది. అవును. ఇప్పుడు మీకు ఒకటి తెలిసిన వరల్డ్‌లోనే అత్యంత విజిటెడ్ ప్లేస్‌గా అయోధ్య మందిరం అయోధ్య. మారబోతుంది. ఎంతమందికి జీవన ఉపాధి, ఎంతమంది కార్మికులు పనిచేశారు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది ఆర్కిటెక్ట్స్, ఎంతమంది బిజినెసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వ్యవస్థ, ఎకానమీ ఎంత పెరిగింది అక్కడ. అలా ఉంటుంటే మన రాజులు అంతంత కష్టపడి ఎందుకు మందిరాలు నిర్మించారు పూర్వకాలంలో? ఓకే. సినిమా థియేటర్ నిర్మించుంటే అయిపోయింది కదా, మనందరం హాయిగా సినిమాలు చూసేవాళ్ళు. సినిమాకి వెళ్ళి చూసి బయటకు వచ్చాక ఏ మోటివేషన్ రాదు, మనకి డిప్రెషన్ వస్తుంది. అనవసరంగా డబ్బులు. మీ యొక్క శక్తి ఒక టెంపుల్, ఇప్పుడు తిరుపతి వెళ్ళారు, ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు వాటితో చేస్తున్నారు, ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు, ఎన్ని లక్షల మందికి వైద్యం అందిస్తున్నారు, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు టీటీడీలో. అవునా కదా చెప్పండి. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ టు ప్లే. ఇప్పుడు మనం అడిగామనుకోండి, పార్లమెంట్ ఎందుకు తీసేయచ్చు? ఆ పంచడం మనతో స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే, ఇలా ప్రశ్న అడిగే వాళ్ళందరూ వాళ్ళ జన్మదినోత్సవాలని, యానివర్సరీలని అవి ఇవి చేసుకోవటం ఆపేసి ఫస్ట్ ఆ డబ్బుల్ని పంచండి. దాని తర్వాత భగవంతుడి దగ్గర బర్త్డే పార్టీ ఎందుకు చేస్తున్నావు, అవసరం లేదు, నీ డాటర్ ఫస్ట్ బర్త్డే చేయటం అని అన్నారనుకోండి, లాగ ఒక్కటి పీకుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. మన సనాతన ధర్మానికి కేంద్రం మందిరాలన్నమాట. వాటిని చక్కగా మనం నిర్మింపజేయాలి. మందిరం ఏదో భగవంతుడు పూజలు చేసే ఒక ప్లేస్ కాదండి. అది వ్యక్తులు వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ని కలిగించే ప్లేస్, మార్పుని, మనసు యొక్క మార్పు. దాంతోపాటు మీరు చూసారనుకోండి, మందిరంలో సర్వీస్, ఎంగేజ్మెంట్ ఎన్నో ఉంటాయి. కాబట్టి మందిరము అనేది మన సనాతన ధర్మానికి కేంద్ర బిందువు.